నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో నిర్వహించిన జనసేన సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో ఇన్ఛార్జీల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలను మార్చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జీలు కార్యకర్తలను హీనంగా చూస్తున్నారని, పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఏ ఒక్క కార్యకర్త కూడా సంతృప్తిగా లేరు అంటూ కార్యకర్తలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు సరైన గౌరవం ఇవ్వటం లేదని ఆరోపించారు. సమావేశం మధ్యలోనే నినాదాలు, వాగ్వాదాలతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో నిర్వహించిన జనసేన సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఇక ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో ఇన్ఛార్జీల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలను మార్చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జీల కార్యకర్తలను హీనంగా చూస్తున్నారని, పార్టీ కోసం పనిచేస్తున్న వారిని అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఏ ఒక్క కార్యకర్త కూడా సంతృప్తిగా లేరు అంటూ కార్యకర్తలంతా బహిరంగంగానే తమ అసహనం వ్యక్తం చేశారు. ఇక స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు సరైన గౌరవం ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇక సమావేశం మధ్యలోనే నినాదాలు, వాగ్వాదాలతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. అక్కడ అధిష్టానం తెలియాలి, రాజకీయం అంటే రంగుల లోపం కాదు. రాజకీయం అంటే నట్ట నన్నులో పోరాటం చేయాలి ఉండాలి. పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆర్ఎన్ శ్రీనివాసరెడ్డి గారిని నేను చెప్పేది ఒకటే, దయ ఉంచి జిల్లాకు 3 చొప్పున ఈ పిఓసిని అధ్యక్షులు తీసేయండి. హరిప్రసాద్ కావచ్చు, సుందర్ శ్రీనివాస్ కావచ్చు, కావచ్చు, వీళ్ళు పలకరు, ఫోన్ చేసి చెప్తారు. దయ ఉంచి పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటే, జిల్లాకు 3 చొప్పున నాయకులు నియమించండి, వాళ్ళ ఎన్నిక చేస్తారు. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నిజాలను చెప్పేదే మారాలి. ఈ రోజు తీసి ఉన్నాడు. ఇక తిరుపతిలో జరిగిన ఈ ఉద్రిక్త సమావేశాలు సభ రసబస అయిన విషయం గురించి 9+ న్యూస్ రిపోర్టర్ వర్మ అయితే వివరాలు అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఏం జరిగింది? సభ అంత రసబస అవడానికి కారణాలేంటి? మధు, ఈరోజు తిరుపతిలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. చిత్తూరు, కడప నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే జనసేన నేత బాలినేని శ్రీనివాసులు రెడ్డి, అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సమక్షంలోనే పరస్పరం నాయకులు గాని కార్యకర్తలు పరస్పరం వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారి అక్కడ రసాబస వాతావరణం అయితే నెలకొంది. అయితే ప్రధానంగా కార్యకర్తలు చెప్తున్నది ఒకటే, చాలా కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారు కానీ ఏమాత్రం అక్కడ కార్యకర్తలను పట్టించుకోవటం లేదు, పార్టీ వ్యవహారాలు చూడటం లేదు, కార్యకర్తలకు సంబంధించి కూటమి పొత్తులో భాగంగా చేయాల్సిన ఈ పదవుల పంపకం లాంటివి కూడా ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయటం లేదంటూ కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రధానంగా కార్యకర్తలకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా వాళ్ళు అగ్రనాయకుల దృష్టికి అయితే తీసుకువెళ్లారు. ఇక్కడ అటు పార్టీ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ తో పాటు ఇతర ప్రముఖులంతా కూడా వేదికపై ఉండగానే ఈ విధంగా రసాబస అయితే చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొంతసేపు కార్యకర్తలను శాంతింప చేయాలని నాయకులు భావించినప్పటికీ కూడా దాదాపు అరగంట నుంచి గంట పాటు ఈ గందరగోళం అయితే అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చివరికి
అక్కడున్న పెద్ద నాయకులు కార్యకర్తలకు నచ్చజెప్పి ఈ సమస్యలు పరిష్కరిస్తాము, దాన్ని అగ్ర దాన్ని అధినేత పవన్ కళ్యాణ్ వరకు కూడా తీసుకువెళ్తామని చెప్పి హామీ ఇవ్వడంతో కాసేపు అక్కడ ప్రశాంత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా తిరుపతిలో గతంలో అనేక సార్లు ఇక్కడ రాష్ట్ర స్థాయి మీటింగ్లు కూడా జరిగాయి. అయితే ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అయితే అక్కడ గందరగోళం కనపడలేదని చెప్పొచ్చు. ఈ రోజు మాత్రం కార్యకర్తల అసంతృప్తి అయితే ప్రస్తుతం ఆ సమావేశం సందర్భంగా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. మరి వర్మ, ఇంత జరుగుతున్న హైకమాండ్ ఏం చేస్తున్నారు? ఎందుకు అంటే ఇంతవరకు తెచ్చుకున్నారు? కార్యకర్తలు ఈ పాటికే ఆల్రెడీ వాళ్ళ నిరసన వ్యక్తం చేసి ఉంటారు. అంటే వాళ్ళకి ఏవైతే తక్కువైందో అది అన్ని కూడా ఆల్రెడీ చెప్పే ఉంటారు. కానీ సభలో ఇంత ఉద్రిక్త జరిగే వరకు తెచ్చుకున్నారు అంటే ఎవరి నిర్లక్ష్యం ఇది? అయితే కార్యకర్తలు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా అన్ని జిల్లాల్లో ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఏదో కూటమి పొత్తులో భాగంగా, కూటమి ధర్మంలో భాగంగా స్థాయి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన నాయకులకు సరైన పదవులు లేవన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. దీనికి తోడు కొన్ని నియోజకవర్గాల్లో చూస్తే ఇప్పుడు తిరుపతి ఉదాహరణకి ఇక్కడ తిరుపతిలో ఎమ్మెల్యే ఉన్న తిరుపతి నియోజకవర్గంలో కొంతవరకు పరిస్థితి బాగానే ఉన్నా పక్క నియోజకవర్గాలు చంద్రగిరి లాంటి కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉండే నియోజకవర్గాల్లో ప్రధానంగా జనసేన కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ వాళ్ళ ద్వితీయ శ్రేణిగా చూస్తున్నారంటూ కూడా అసంతృప్తి అయితే వ్యక్తం అవుతోంది. అయితే నాయకులు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కార్యకర్తలు కానీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్దామని భావించినా కూడా ఆయన జిల్లాల పర్యటనలు పెద్దగా పెట్టుకోకపోవటం, ఒకవేళ సెంట్రల్ ఆఫీస్ కు వెళ్ళినా కూడా అక్కడ అందుబాటులో లేని పరిస్థితి ఉందని చెప్పి వాపోతున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకోలేక సతమతమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జిల్లాలకు సంబంధించి మీటింగ్ జరగడంతో దానికి సంబంధించి అగ్రనాయకులు బాలినేని గాని, ఇటు పసుపులేటి హరిప్రసాద్ గాని, ఇటు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు గాని ఇలా ప్రముఖ నాయకులు వచ్చిన నేపథ్యంలో వివిధ జిల్లాల కార్యకర్తలు నాయకులు ఇక్కడే సమావేశంలో ఉండటంతో వాడి వేడిగా చర్చ అయితే కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో తమలో ఉన్న అసంతృప్తిని, ఆవేదనను ఒక్కసారిగా నాయకుల దృష్టికి కార్యకర్తలు తీసుకువెళ్లడంతో ఈ గందరగోళం అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని నాయకులందరూ నచ్చజెప్పడంతో అక్కడ పరిస్థితి కొంతవరకు చెక్కబడిందని చెప్పచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తిరుపతిలో నిర్వహించిన జనసేన సమావేశం అయితే చాలా ఉద్రిక్తంగా మారింది. ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు అంతా పాల్గొన్న ఈ సమావేశంలో ఇన్ఛార్జీల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమైంది. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలను మార్చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇక ఇన్ఛార్జీలు కార్యకర్తలను హీనంగా చూస్తున్నారని, పార్టీ కోసం పనిచేస్తున్న వారిని అస్సలు పట్టించుకోవటం లేదని తమ ఆవేదన మొత్తం కూడా వ్యక్తం చేశారు. ఇక పార్టీలో ఏ ఒక్క కార్యకర్త కూడా సంతృప్తిగా లేరు అంటూ కార్యకర్తలంతా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ఇక స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్న కార్యకర్తలకు సరైన గౌరవం ఇవ్వటం లేదని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. ఇక సమావేశం మధ్యలోనే నినాదాలు, వాగ్వాదాలతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి వీటిని హైకమాండ్ ఎలా పరీక్షిస్తుంది, అలాగే వాళ్ళంతా ఎలా సాటిస్ఫాక్షన్ చేస్తుంది, ఇవన్నీ తెలియాలి అంటే చూస్తూనే ఉండండి 9+ న్యూస్.